హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఇది కూడా శ్రీకాకుళం విలేజ్‌లోని వ్లాగే అనమాట. అంటే మా ఊరు వెళ్ళాను కదా! అక్కడ వ్లాగే అనమాట. ఇది మా తమ్ముడు బర్త్‌డే నెక్స్ట్ డే అనమాట. మార్నింగే ఇలాగా మేడ పైకొచ్చి చుట్టూ వాతావరణాన్ని చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుందండి. మంచి మంచి పక్షుల శబ్దాలు వాటితో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడైతే ఆటోలు అవి కూడా వస్తున్నాయిలెండి. ఉదయమైనా సరే. కానీ పక్షుల శబ్దం వింటే ప్రశాంతంగా ఉంటుంది కదా! నెక్స్ట్ అయితే మార్నింగే అమ్మ అయితే వంట స్టార్ట్ చేసిందనమాట. ఈ మట్టి పొయ్యిలో కర్రలతో వంట అనమాట. రైస్ పెట్టేసింది. నెక్స్ట్ ఇంకో పక్క కొళాయిలు వచ్చాయన్నమాట. సో కొళాయిలు వస్తే బయట చూడండి ఎంత వాటర్ పడదో. పొలాలకు వెళ్ళేవారు పొలాలకు వెళ్తున్నారు. అదేవిధంగా స్కూల్ బస్ కోసం పిల్లలైతే వెయిట్ చేస్తున్నారండి. మరో పక్క కొళాయి నీళ్ళు కొళాయి నీళ్ళు పడుతున్నారు. సో ఇలా ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారండి మార్నింగ్. సో మా తాత కూడా పొలంకి వెళ్తారు. సో క్యారేజ్ పట్టుకెళ్ళడం కోసం వచ్చారనమాట. మా ఇంట్లో కూడా కొళాయి నీళ్ళు అయితే పడుతున్నారనమాట. మార్నింగ్ ఇలా ఒక్కొక్కరు అందరూ బిజీగా ఉంటారనమాట పల్లెటూరులో. పల్లెటూరులో అంటే ఎప్పుడు కొంచెం పనులు ఉంటాయిలేండి. గొప్పలా ఇక్కడ మా అమ్మ అయితే తలకాయ కూర వండుతుందన్నమాట. సో కట్టెల పొయ్యి మీద ఎందుకు అంటే మా తాతయ్య పొలంకి టైం అవుతుంది, గ్యాస్ మీద అయితే ఉడకడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇలాగా ఈ పొయ్యి మీద అయితే బాగా అగ్గి తగిలి తొందరగా అవుతుంది, అందుకు ఇలా దీనిపైన అనమాట. నార్మల్గా అయితే ఈరోజు బిర్యానీ చేస్తాను. మా తమ్ముడు ఇంకా మా తాతయ్య క్యారేజ్ కోసం అని చెప్పేసి తలకాయ కూర అనేది ఉదయమే ప్రిపేర్ చేస్తుందనమాట. అప్పటికి ఇంకా బిర్యానీ స్టార్ట్ ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి బిర్యానీ అవ్వదనమాట, రైసే అవుతుంది. పాలు మరగ పెడుతున్నారు. నెక్స్ట్ మా తాతయ్యకి అనమాట క్యారేజ్. అప్పుడు ఈ పెద్ద పెద్ద క్యారేజ్లే కదా, ఇందులో ఒక బాక్స్ అయితే ఖాళీగా ఉండిపోతుంది. కానీ ఈ క్యారేజే పట్టుకొని వెళ్తారనమాట పొలానికి. ఏమి పొలంలో తెలుపుదే నువ్వు అక్కడదేనా? రొట్టె తింటావా? రొట్టె అంటే ఈ బాక్స్ ఖాళీ ఉంది కదా అందులో అప్పుడు అమ్మమ్మ చాక్లెట్లు అవి వేసేది కదా, దాని చాలా అన్నం తినేసి వచ్చేస్తుంది కదా, లేట్ అయిపోద్ది. అదే కుప్పలెట్టేద్దా తీసేది అంటే నూర్పులాగా ఏంటి? ఇప్పుడు నూర్పులు మరలేవా? అది ఏంటిది ఏంటంటారు, అవి కూడా వచ్చేస్తుంది దానికి కూడా బయటికి ఏటంటారు వాటిని? ఎగరబోతా నేను బొట్టలతో వేసి వాళ్ళ తమ్ముడు గప్సారదా అప్పుడు అందరికి వేయడము. కళ్ళంలోనే ఉండి వాళ్ళ నేను మా తమ్ముడు తెల్లారల్లా కాపలా. అన్నిటికి మిషన్లు అయితే
చిన్న కుప్పలు మనుషులు ఆడుతున్నారా మరి అట్రా కుప్పలు లేకంటే ఒక మిషన్ ఇచ్చింది అది ఏకం అది ఎడ్ చేస్తుంది డైరెక్ట్ గా పూలు పోసేది నిలబడిన చేతికి అది మిషనే వచ్చింది అవి చేస్తున్నారా అన్నిటికీ ఆ మినుము లేకపోయినేసి ఆ మిషన్ ఎట్టి మినుము మరి చూడాలి ఆహా. మా తాతయ్య అయితే క్యారీస్ పట్టుకొని పొలానికి అయితే బయలుదేరాడు. నెక్స్ట్ మా తమ్ముడు కూడా షాప్కి బయలుదేరుతున్నాడు అనమాట. ఆంధ్ర వలసలో మా తమ్ముడు స్టిక్కరింగ్ షాప్ ఉందండి, శ్రీ భవానీ స్టిక్కరింగ్స్, కొత్త కోటవారి వీధి పక్కన. శ్రీకాకుళం చుట్టుపక్కల ఆంధ్ర వలస ఎవరైనా సరే ఆ షాప్కి అయితే వెళ్ళండి స్టిక్కరింగ్ కోసం అయితే. సో కొత్తగా స్టార్ట్ చేశాడు, వాడికి కూడా హెల్ప్గా ఉంటుంది, ఎవరైనా వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రెష్ అయితే అయిపోయాను అనమాట. నెక్స్ట్ బిర్యానీ కోసము ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ అమ్మ కట్ చేస్తుంది. సో పొయ్యి అయితే కిందకి దించేశారు, అదే అమ్మ దించేసింది నా కోసం, నేను దమ్ బిర్యానీ చేస్తాను అనమాట. సో అక్కడ కొంచెం కనిపించట్లేదని చెప్పేసి ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చొని వంట చేసుకోవచ్చు అని చెప్పేసి పొయ్యినైతే కింద పెట్టేశారు. నిజంగా ప్రశాంతంగా అనిపించింది. బిర్యానీ కోసం ఉల్లిపాయలు అయితే ఎగుతున్నాయి. చికెన్ అయితే నిన్ననే మ్యారినేట్ చేసి పెట్టేశాను. యాక్చువల్గా నిన్న తమ్ముడు బర్త్డే కదా, సో మంగళవారము నేను తినను అనమాట నాన్ వెజ్. ఇంకెందుకు ఒకరు తిని ఒకరు తినక అని చెప్పేసి మా అమ్మ నెక్స్ట్ డే చేసుకుందాంలే అన్నది. అందుకు నిన్న మ్యారినేట్ చేసి ఉంచేసాము. ఈరోజు అయితే దమ్ బిర్యానీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఒక పక్క బిర్యానీ అదే చికెన్ ఉడుకుతుంది, ఇంకో పక్క రైస్ వేయటం కోసం నీళ్ళు అయితే కెళ్ళినప్పుడు రైస్ వేసేయటమే. ఆ రైస్ ఉడికాక దమ్ బిర్యానీ కదా, సో ఈ చికెన్ కూడా ఉడికిపోతుంది ఈలోగా. అప్పుడు రైస్ని అయితే ఈ చికెన్ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, వేరొక వ్లాగ్లో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు క్యాజువల్గా కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను. రైస్ కూడా ఉడికిపోయిందండి. సో చికెన్కి సరిపడా ఉప్పు మసాలాలన్నీ అందులో వేసేయాలి, రైస్కి సరిపడినవన్నీ ఇందులో వేసేయాలి. దేని దానికి ఇంకా వేయడానికి ఏమి ఉండదు కాబట్టి ముందే వేటికి సరిపడా వాటిలో వేసేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో మెయిన్ ఈ దమ్ బిర్యానీలో ఏంటంటే ఉప్పు ఇంకా మసాలాలు కరెక్ట్గా సరిపోతే మనకి బాగుంటుంది అనమాట. సో కొంచెం తక్కువ మసాలాలు తిన్న వాళ్ళకైతే తక్కువ, కొంతమందికి చప్పగా అనిపించవచ్చు, సో కొంతమందికి తక్కువైనా బాగుంది అనిపిస్తుంది అనమాట, ఎవరి రుచులు తగ్గట్టు వాళ్ళు అనమాట. సో ఇలా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. లంచ్లోకి అయితే మేము దమ్ బిర్యానీ తింటున్నాము. పర్ఫెక్ట్గా వచ్చేసిందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనేసి అన్నారు, బాగుందన్నమాట. నెక్స్ట్ నైట్ అనమాట, మళ్ళీ బిర్యానీ ఉంది. మా తాతయ్య పొలంకి వెళ్ళడం వల్ల కదా. కొంచెమే తింటాను అంటున్నాను, ఎందుకంటే పొలంకి వెళ్తే చాలా రెక్కగా ఉంటుందండి. అది ఉదయం వెళ్ళిపోయారు, మళ్ళీ సాయంత్రం అయిపోయిందంట. అందుకు ఇంకా తిన్నా అంటున్నారు, ఎలాగో ఉండిపోద్దని ఇంకా పక్కింట్లో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళైనా తింటారు కదా అని చెప్పేసి మా అమ్మ ఎంత మిగులుతుందో చూసుకొని వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి అదే మరి వేస్తుంది అనమాట బౌల్లో. ఇప్పుడు మరి అది ఎంత అవుతుంది. సో ఇదనమాట వ్లాగు. లైక్ చేయడం మర్చిపోవద్దండి, నెక్స్ట్ షేర్ చేయండి, నెక్స్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.